హలో అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ మనం మళ్ళీ చెస్ట్ అండ్ బ్యాక్ ట్రైన్ చేస్తున్నాం. చెస్ట్ అండ్ బ్యాక్ వచ్చినప్పుడు ఫస్ట్ స్ట్రెంత్ లెవెల్ని బెంచ్ ప్రెస్తోనే నేను టెస్ట్ చేసుకుంటా. 60, 80, 90, 100 కేజీస్ ఎనర్జీ రిజర్వ్లో పెట్టుకొని 100 కేజీస్ వరకు ఎనర్జీని రిజర్వ్లో పెట్టుకున్నాను అనమాట. ఒక 3-4 రెప్స్ అట్లా పెట్టుకుంటా. సో 100 కేజీస్ వచ్చేసరికి ఎట్లా కెలి అలా 5 రెప్స్ తీయాలని అనుకున్నా. చూద్దాం ఏమవుతుందో. 5 రెప్స్ 4 రెప్స్ ఎవ్రీ 2 వీక్స్ నుంచి 4 రెప్సే వస్తున్నాయి. ఈ వీక్ మనం 5 రెప్స్ ట్రై చేయాలి. సో ఇది ఫస్ట్, సెకండ్ రెప్, థర్డ్ రెప్ దగ్గర కొంచెం ఉనికింది, ఇంకా బ్రేక్ పడ్డది ఇక్కడ. ఇది ఫోర్త్ రెప్ కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయినట్టు అయ్యి పుష్ అయితే అయిపోయింది. స్పాటర్ కరెక్ట్గా స్పాట్ చేసిండు. అసలు నాకు ఎవరైనా బార్ని ముట్టుకుంటే నచ్చదు. నేను మొత్తం బార్ని మీద వేసుకున్నాకనే ముట్టుకోవాలని అంటాను. స్పాటర్ కరెక్ట్గా స్పాట్ చేసిండు ఇక్కడ. స్పాటర్ని చూసి నేను కూడా ఆగమైపోయాను అసలు. ఇట్స్ ఫైన్, ఇట్ వాస్ ఫన్. ట్రై చేస్తూనే ఉండాలి, ఇంకా ఏం చేస్తాం, వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉండాలి. ఇక 5th రేపు వచ్చే వరకు ఇట్లనే చేస్తుంది. దాని తర్వాత మనం పులప్స్కి వచ్చేసినాం. బ్యాక్ వర్కౌట్కి ఇలా ఓన్లీ పులప్స్ కొడతా. చెస్ట్ వర్కౌట్కి మెషిన్స్ ఆర్ వెయిట్స్ కొడతా. సో పుల్అప్స్ ఫస్ట్ బాడీ వెయిట్తో 10 తీసి, దాని తర్వాత 7-8 వెయిటెడ్ 10 kgs పెట్టుకొని 7-8 తీసుకుంటూ పోయినా. ఇక కొంచెం స్ట్రాంగ్ అనిపించేసరికి 15 kgsతో కూడా ట్రై చేసిన. 15 kgsతో 5 రెప్స్ లాగా వచ్చినాయి. ఇది 1, 2, 3, 4 and 5. థర్డ్ రెప్ కొంచెం కంప్లీట్ రాలేదనిపించింది, మిగతావి ఓకే ఫైన్. 5 రెప్స్ వచ్చినాయంటే ఎనర్జీ స్ట్రెంత్ అంతా కరెక్ట్గానే ఉంది, మొత్తం వర్కౌట్ తీసుకోవచ్చు. ఇక బెంచ్ 100 kgs 5 రెప్స్ రాలేదన్న ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ఇంక్లైన్ ప్లస్ మెషిన్, ఈ మెషిన్ ఫస్ట్ సెటే 120 పెట్టేసుకున్నా. దాని తర్వాత కంటిన్యూస్గా ఇంకా రెప్స్ తీసిన. ఇక్కడ చూస్తే నేను పుష్ మాత్రమే ఫోకస్ చేస్తున్నా. అసలైతే కిందకి వచ్చే అప్పుడు కూడా నెగటివ్ రెప్యుటేషన్స్లో కూడా బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే నేను మ్యాక్స్ రెప్స్ తీయాలి, ఫస్ట్ వార్మప్ సెట్ 120 kgsతో ఫుల్ మ్యాక్స్ రెప్స్ రావాలని చెప్పేసి ఓన్లీ పుష్ మీదనే కాన్సన్ట్రేట్ చేసిన. ఓన్లీ పుష్తోని 15 రెప్స్ వచ్చేసినాయి. లేదు హైపర్ట్రోఫీ మీద ఫోకస్ చేసి ఉంటే ఫుల్ నెగటివ్ని కూడా కంట్రోల్ చేస్తుండే. సో ఓకే, అప్పుడప్పుడు ఇట్స్ ఫన్, అప్పుడప్పుడు ఇట్స్ ఓకే. పుష్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేసుకున్నా. ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ ఈ వేరియేషన్తో. సో 120తో స్టార్ట్ చేసి నెక్స్ట్ 140, తర్వాత 160కి వెళ్ళిపోయినా. ఐ థింక్ 150 కూడా టచ్ చేసిన. ఇది 140 kgs. స్ట్రెంత్ రెప్స్ పెట్టుకున్నాను నేను. ఎక్కువ వచ్చినా కూడా 5-6 రెప్స్ పెట్టుకున్నా. 6 రెప్స్ నీట్గా వచ్చినాయి, కంట్రోల్కి వచ్చినాయి అంటే వెయిట్ బెంచ్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్తో పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి వెయిట్ ఐ థింక్ 150 అనుకుంటా. లాస్ట్ది 15 ప్లేట్, 3 20 ప్లేట్లు అంటే 150 kgs. సో దీంతో కూడా 4-5 రెప్స్ కాన్ఫిడెంట్గానే వచ్చినాయి. 6 రెప్స్ వచ్చినాయి. ఇక దాని తర్వాత 160 ట్రై చేసిన. ఫోర్ and yeah, so as you can see ఇది కంప్లీట్ రెప్ కాదు, బట్ లైక్ ఐ సెడ్ ఐ వాస్ హ్యావింగ్ ఫన్. ఈ వేరియేషన్ నాకు ఫుల్ ఫన్ లాగా ఉండే. ఐ ఎంజాయ్డ్ ఇట్. మంచిగా ఉండే. 160 kgs వరకు తీసుకెళ్ళిన. దాని తర్వాత ఫ్లైస్ కేబుల్తో కొట్టినాయి. అలా కేబుల్తో ఫస్ట్ రెప్యుటేషన్స్ 15 పెట్టుకొని ఒకసారి చూసుకున్నా ఈ కేబుల్ని బ్యాలెన్స్ అదంతా. దాని తర్వాత వెయిట్ పెంచినా కానీ అంత ఎఫెక్ట్ అనిపించలేదు నాకు ఎందుకో. ఇది చాలా మంచి వేరియేషన్, కాకపోతే నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఈ మెషిన్ మీద కొంచెం వెయిటేజ్ చేస్తే కూడా ఓకే ఉండే ఏమో. నాకు డంబుల్ ఫ్లైస్ మెషిన్దే నచ్చుతుంది. కేబుల్ది మేబీ ఐ నీడ్ టు కొంచెం సరిగ్గా చేసి చూడాలి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక 2-3 సెట్లు కొట్టేసరికి ఏం అర్థం కాకపోయేసరికి కేబుల్ ఫ్లైస్ ఇక్కడతోనే ఆపేసిన. బ్యాలెన్స్ వల్ల నాకు సెట్ కాలేదు. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు డంబుల్ ఇంక్లైన్ ఫ్లైస్. ఇది నా ఫేవరెట్ ఇన్ ఫ్లైస్ మూమెంట్లో.
ఇంక్లైన్ పెట్టుకొని చేస్తే అప్పర్ చెస్ట్కి మంచి పంప్ వస్తుంది. ఇక్కడ నేను నెగటివ్స్ని మంచిగా కంట్రోల్ చేసుకుంటూ చేస్తున్నా. పాజిటివ్ వచ్చేసరికి ఎల్బో స్ట్రైట్ చేయాలి, కాంట్రాక్షన్ ఫుల్ కాంట్రాక్షన్ ఉండడం కోసం. నెగటివ్స్ ఏమో స్లోగా తీసుకెళ్ళాలి. నెగటివ్ తీసుకెళ్ళేటప్పుడు ఎల్బోస్ బెండ్ చేస్తే పర్లేదు, లైక్ ఫోర్ ఆర్మ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా 90 degrees ఉండాలి. అండ్ పుష్ చేసినప్పుడు ఎల్బోస్ స్ట్రైట్ చేసేయాలి ఇది. సో ఇది వెయిట్ కూడా నేను మరీ హెవీ వెళ్ళకుండా ఫిక్స్డ్ పెట్టేసిన. దాని తర్వాత చెస్ట్ పుల్ ఓవర్, ఇది కూడా లైట్ వెయిటే, ఓకే ఫైన్, డీసెంట్ వెయిట్ పెట్టుకొని ఒక 2 sets కొట్టిన. ఇది అసలు అయితే చాలా ఇంటెన్స్ వెళ్ళాలని ఉండే, కాకపోతే నేను పుల్అప్స్తోనే ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయినా. ఇంకా తర్వాత మంచిగా మెషిన్స్తోని, చెస్ట్ మెషిన్స్తోని ఎంజాయ్ చేసేసరికి ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద ట్రైనింగ్. సో ఇక్కడితోనే ఆపేసిన.